జాతక కథ. అపాత్రదానం. మగధ రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో బోధిసత్వుడు ఒకప్పుడు ఆ రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు. ఆయనకు 80 కోట్ల వరహాల సొంత ఆస్తి ఉండేది. కాశీ రాజ్యంలో శ్రీవత్స అనే మరొక ధనవంతుడు ఉండేవాడు. ఆయన 80 కోట్ల వరహాలకు పైబడిన ఆస్తిపరుడు. కోటీశ్వరులైన బోధిసత్వుడు, శ్రీవత్స ప్రాణమిత్రులు. కాలం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడంతో శ్రీవత్స పేదవాడైపోయాడు. ఆ పరిస్థితుల్లో అతడికి తన మిత్రుడైన బోధిసత్వుడు గుర్తుకు వచ్చాడు. శ్రీవత్స తన భార్యతో కాలినడకన బయలుదేరి మగధ రాజ్యం చేరి బోధిసత్వుణ్ణి చూడబోయాడు. బోధిసత్వుడు ఆయనకి ఎదురు వెళ్లి కుశల ప్రశ్నలు అడిగాడు. శ్రీవత్స పెద్దగా నిట్టూరుస్తూ, బోధిసత్వ, నా దశ మారిపోయింది, బికారినైపోయాను. ఇటువంటి స్థితిలో నాకు సహాయపడగలవాడివి నీవు ఒక్కడివే అని నమ్మి ఇలా వచ్చాను అన్నాడు. శ్రీవత్స, విచారించకు, కష్ట సమయంలో రావలసిన చోటుకే వచ్చావు అని బోధిసత్వుడు తన దగ్గర ఉన్న ధనంలో సగం 40 కోట్ల వరహాలు మిత్రుడికివ్వడమే కాక దానితో పాటు తన పరివారంలోని సగం మందిని అతడి పరం చేశాడు. కొంతకాలం గడిచింది. రాజ్యంలో చెలరేగిన అరాచకం, అల్లర్ల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకుని దారిద్ర్య బాధకు గురయ్యాడు. ఆయనకు ఈ స్థితిలో తనకు సాయపడగలవాడు మిత్రుడైన శ్రీవత్స తప్ప మరెవరూ లేరన్న నమ్మకం కలిగింది. వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి ఆమెతో సహా కాశీరాజ్యానికి బయలుదేరాడు. ఆయన నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండమని చెప్పి, నువ్వేమీ ఆదుర్దా పడకు, ప్రాణమిత్రుడైన శ్రీవత్సకు సంగతి చెప్పి నీకోసం బండిని పరిచారికలను పంపుతాను అని నగరంలోకి వెళ్ళాడు. బోధిసత్వుడు శ్రీవత్స ఉండే భవనద్వారం కాపలావాడితో తాను ఎవరైనది చెప్పి ఆ సంగతి యజమానికి చెప్పమన్నాడు. కాపలావాడు లోపలికి పోయి తిరిగి వచ్చి బోధిసత్వుణ్ణి తన యజమాని రమ్మనమని చెప్పినట్టు తెలియపరిచాడు. శ్రీవత్స బోధిసత్వుణ్ణి యగాదిగా చూసి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు విసుగుపడుతున్నట్టు. మీ దర్శనం కోసం అంటూ బోధిసత్వుడు తలదించుకున్నాడు. బస ఎక్కడ చేశావు అన్నాడు శ్రీవత్స. ఇంకా బస కుదుర్చుకోలేదు, నా భార్యను పొలిమేర దగ్గర వదిలిపెట్టి ఇలా వచ్చాను అన్నాడు బోధిసత్వుడు. నా ఇంట బస దొరకదు, చారెడు గింజలు ఇస్తాం, పట్టుకుపోయి గంజి కాచుకు తాగు అన్నాడు శ్రీవత్స కఠినంగా. ఆ మరుక్షణం ఒక సేవకుడు దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోశాడు. బోధిసత్వుడు తన భార్య ఉన్న చోటుకు వెళ్ళాడు. మీ ప్రాణ స్నేహితుడు ఏమిచ్చాడు అని భార్య అడిగింది. మిత్రుడు శ్రీవత్స చారెడు గింజలతో మన పీడ వదులుచుకున్నాడు అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా. అవెందుకు పుచ్చుకున్నారండి? మనం అతడికిచ్చిన 40 కోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా? ఇలాంటి కృతజ్ఞుడి ముఖం చూడడమే పాపం అన్నది భార్య కోపంగా. కళ్ళనీళ్లు పెట్టుకున్న భార్యను ఓదార్చుతూ బోధిసత్వుడు, ఏది ఏమైనప్పటికీ ఒకసారి మిత్రులైన వారి మధ్య విరోధభావం ఏర్పడకూడదు, అందుకోసమే ఈ గింజలు పుచ్చుకున్నాను అన్నాడు. భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సేవకుడొకడు ఆ దారినే వచ్చాడు. వాడులోగడా బోధిసత్వుడు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలోని వాడు. వాడు తన పూర్వపు యజమాన్ని గుర్తించి కాళ్లపై పడి, అయ్యా, ఇలా వచ్చారే అని అడిగాడు. బోధిసత్వుడు వాడికి జరిగిందంతా చెప్పాడు. సేవకుడు ఎంతగానో విచారించి బోధిసత్వుణ్ణి, ఆయన భార్యను తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఉండేందుకు ఒక గది ఇచ్చాడు. వాడు ఆ తర్వాత ఈ సంగతి తన తోడి సేవకులందరికీ చెప్పాడు. క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్రద్రోహం సంగతి కాశీరాజుకు తెలిసింది. ఆయన బోధిసత్వుణ్ణి పిలిపించి, నీవు శ్రీవత్సకు 40 కోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా అని అడిగాడు. బోధిసత్వుడు రాజుకు అంతా వివరించాడు. రాజు శ్రీవత్సకు కబురు చేసి అతడికి బోధిసత్వుణ్ణి చూపుతూ, ఈయన్నుంచి నువ్వు లోగడ ధన సహాయం పొందిన మాట నిజమేనా అని ప్రశ్నించాడు. నిజమే మహారాజా అన్నాడు శ్రీవత్స బిక్క చచ్చిపోతూ. అయితే ఆ సహాయానికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు అన్నాడు రాజు. శ్రీవత్స సిగ్గుతో అవమానంతో తల వంచుకున్నాడు. రాజు తన మంత్రులతో సంప్రదించి శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడి పరం చేస్తున్నట్టు తీర్పు ఇచ్చాడు.
బోధిసత్వుడు రాజుతో, మహారాజా, ఇతరుల సొత్తు నాకు పూచిక పుల్ల కూడా వద్దు. నేను ఇచ్చింది నాకు తిరిగి ఇస్తే అంతే చాలు అన్నాడు. రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి 40 కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి బోధిసత్వుడితో అపాత్రదానం కూడని పని అన్నాడు. ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్యవంతుడై దానధర్మాలు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. చాట జల్లెడ. సిళ్ళంగేరి దేశపు రాజు ఆస్థానంలో ఒక ఉన్నతోద్యోగి స్థానం ఖాళీ పడింది. రాజు అలాంటి స్థానాలకు కొత్త వాళ్ళని నియమించవలసి వచ్చినప్పుడు వాళ్ళని తన గురువు చేత పరీక్ష చేయించేవాడు. ఈ ఉద్యోగం కోసం వచ్చిన రామశాస్త్రిని, గోపాలశాస్త్రిని రాజు తన గురువు వద్దకు పంపాడు. గురువు తాను పరీక్ష చేసిన వాళ్లకు ఏదో ఒక వస్తువు ఇచ్చి రాజు దగ్గరికి పంపడం మామూలు. ఆ వస్తువును బట్టి అది తెచ్చిన వ్యక్తి స్వభావాన్ని రాజు అర్థం చేసుకోగలిగేవాడు. ఈసారి గురువు దగ్గరకు పరీక్ష కోసం పోయిన రామశాస్త్రి ఒక చాటతోనూ, గోపాలశాస్త్రి ఒక జల్లెడతోనూ తిరిగి వచ్చారు. రాజు ఎంత ఆలోచించి గురువు చెప్పదలిచినదేమిటో అర్థం కాక ఆ పని తన ఆస్థాన పురోహితుడికి ఒప్పచెప్పాడు. పురోహితుడికి కూడా ఎంత ఆలోచించినా గురువు అభిప్రాయం అర్థం కాలేదు. అతడు అలా ఆలోచిస్తూ ఇంటికి పోయేసరికి భార్య దంచిన వడ్లను చాటతో చెరగడము, ఏదో పిండిని జల్లెడ పట్టడము అతడి కంటపడింది. పురోహితుడు మన్నాడు రాజుతో, మహారాజా, గురువుగారి ఉద్దేశం ఇది. రామశాస్త్రి చాటలాగా ఉపయోగమైన దాన్ని ఉంచుకుని నిరుపయోగమైన దాన్ని తోసివేయగల వివేకి. గోపాలశాస్త్రి అలా కాక జల్లెడ మాదిరి ఉపయోగమైన దాన్ని వదిలేసి పనికిరాని దాన్ని అట్టిపెట్టుకునే మందమతి అని చెప్పాడు. రాజు రామశాస్త్రిని ఖాళీ పడిన ఉన్నతోద్యోగంలో అప్పటికప్పుడే నియమించాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.